పండగ పూట రేవంత్ రెడ్డికి గట్టిగానే అక్షింతలు పడ్డాయి. రాష్ట్రంలో రచ్చ జరుగుతుంటే విదేశాల్లో ఏం చేస్తున్నావంటూ అధిష్టానం నలుగు పెట్టింది. దెబ్బకు విదేశీ పర్యటన రద్దు చేసుకుని రాష్ట్రం బాట పడుతున్నాడు రేవంత్ రెడ్డి. కొండా సురేఖ వివాదంపై పార్టీలో ఇంత రచ్చ జరుగుతుంటే విదేశీ పర్యటనలు ఎందుకంటూ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్కు క్లాస్ ఇచ్చింది. తక్షణమే హైదరాబాద్ వెళ్లాలని ఢిల్లీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో లండన్ పర్యటన ముగించుకుని అమెరికా వెళ్లకుండా ఎల్లుండి నేరుగా హైదరాబాద్ తిరిగి రానున్నాడు రేవంత్ రెడ్డి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి రద్దు చేసిందంటూ సీఎంఓ నుంచి కవరింగ్ లీకులు వచ్చాయి. రేవంత్ రెడ్డి ఒక్కడే హైదరాబాద్ వస్తుండగా అధికారులు అమెరికా వెళ్తున్నట్టు సమాచారం. ఒకవేళ కేంద్రం అమెరికా పర్యటనకు అనుమతులు రద్దు చేస్తే మొత్తం బృందానికి వర్తించాలి కదా అని ప్రశ్నిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అంటే రేవంత్ తిరుగు టపాకు అసలు కారణం పార్టీలో రేగిన అలజడి, తుఫానే అన్నది క్లియర్. పండగ పూట రేవంత్ రెడ్డికి గట్టిగానే అక్షింతలు పడ్డాయి. రాష్ట్రంలో రచ్చ జరుగుతుంటే విదేశాల్లో ఏం చేస్తున్నావంటూ అధిష్టానం నలుగు పెట్టింది. దెబ్బకు విదేశీ పర్యటన రద్దు చేసుకుని రాష్ట్రం బాట పడుతున్నాడు రేవంత్ రెడ్డి. కొండా సురేఖ వివాదంపై పార్టీలో ఇంత రచ్చ జరుగుతుంటే విదేశీ పర్యటనలు ఎందుకంటూ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్కు క్లాస్ ఇచ్చింది. తక్షణమే హైదరాబాద్ వెళ్లాలని ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో లండన్ పర్యటన ముగించుకొని అమెరికా వెళ్లకుండా ఎల్లుండి నేరుగా హైదరాబాద్ తిరిగి రానున్నాడు రేవంత్ రెడ్డి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి రద్దు చేసిందంటూ సీఎంఓ నుంచి కవరింగ్ లీకులు వచ్చాయి. రేవంత్ రెడ్డి ఒక్కడే హైదరాబాద్ వస్తుండగా అధికారులు అమెరికా వెళ్తున్నట్టు సమాచారం. ఒకవేళ కేంద్రం అమెరికా పర్యటనకు అనుమతులు రద్దు చేస్తే మొత్తం బృందానికి వర్తించాలి కదా అని ప్రశ్నిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అంటే రేవంత్ తిరుగు టపాకు అసలు కారణం పార్టీలో రేగిన అలజడి, తుఫానే అన్నది క్లియర్. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, లండన్ పర్యటన తర్వాత అమెరికా వెళ్లాల్సి ఉండగా రేవంత్ రెడ్డి ఎల్లుండి తిరిగి ఇండియా వస్తున్నట్టు తెలుస్తోంది కదా. అలాగే అధిష్టానం కూడా లండన్లో ఏం చేస్తున్నామని అతనికి గట్టిగానే క్లాస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రాబోతున్నారు. సురేష్, రద్దు చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు ప్రయాణం ఢిల్లీకి రాబోతున్నారు. 23వ తేదీ రేవంత్ అమెరికా పర్యటన అంటే అసలు కారణాలు కేంద్రం అనుమతి నిరాకరించకపోతే కాంగ్రెస్ హైకమాండ్ అత్యంత దానిపైన స్పష్టత ఉంటుంది. కానీ ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి రచ్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో విదేశాలకు ఎందుకు వెళ్ళాలనేటువంటి ప్రశ్న కాంగ్రెస్ అధిష్టానం క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. విదేశీ పర్యటనలు ఎందుకంటూ కాంగ్రెస్ అధిష్టానం క్లాస్ ఇచ్చినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. తక్షణమే హైదరాబాద్ కు వెళ్లాలని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ లో రచ్చపై అధిష్టానం సీరియస్ గా ఉండడం కారణంగానే అమెరికా పర్యటన రద్దు చేసుకుని రేవంత్ మాత్రమే వెనక్కి తిరిగి ఢిల్లీ పెద్దల ఆదేశాల అనుగుణంగా హైదరాబాద్ చేరుకోబోతున్నారు. కానీ అధికారులు మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం అమెరికా వెళ్లి ఎంఓయూలు కుదుర్చుకునేటువంటి ప్రయత్నాలు వాళ్ళు కొనసాగేటువంటి విషయం పైన
గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటు పొలిటికల్ క్లియరెన్స్ సీఎం కు లేకపోవడమే అవసరం కారణంగానే ఈ రోజు విదేశీ పర్యటనను ముగించుకొని ఆయన హైదరాబాద్ కు తిరగాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు భద్రతా కారణాలు నిజంగా సీఎంఓ కేంద్రానికి సరైనటువంటి సమాచారం ఇచ్చిందా లేని దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సింది. మొత్తంగా మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు, అంతర్గతమైనటువంటి కుమ్ములాటలు, ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొన్నటువంటి చిక్కులు ఇక్కడలో వాటన్నింటినీ కూడా పక్కకు పెట్టి విదేశీ పర్యటనలో వెళ్లడం సరైనది కాదని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ అక్షంతలు వేసినట్టుగా అందుతున్నటువంటి సమాచారం. దాని కారణంగానే ఆయన తిరిగి హైదరాబాద్ కు వస్తున్నటువంటి విషయంలో మనకు స్పష్టత ఉంటుంది. ఒకవైపు ఇప్పటికే ఎంఈఏ రాజకీయ క్లియరెన్స్ నిరాకరించిందని చెప్పి ముఖ్యమంత్రి వర్గం చెప్తున్నప్పటికీ దీనిపైన మాత్రం ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. మరోవైపు పొలిటికల్ క్లియరెన్స్ విషయం పైన ఎంహెచ్ఏ నుంచి ఎటువంటి నిర్ణయం అవసరం ఉండదు. కానీ ఎంఈఏ తమకు అనుమతి నిరాకరించిన ఉద్దేశంతో ఢిల్లీకి వస్తున్నారు. కానీ దీనిపైన మాత్రం అధికారిక ప్రకటన సమాచారం రావాల్సింది. కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రేవంత్ పైన కాస్త సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తున్నటువంటి సమాచారం సునీత. రైట్ సురేష్, థ్యాంక్ యూ. పండగ పూట రేవంత్ రెడ్డికి గట్టిగానే అక్షింతలు పడ్డాయి. రాష్ట్రంలో రచ్చ జరుగుతుంటే విదేశాల్లో ఏం చేస్తున్నావంటూ అధిష్టానం నలుగు పెట్టింది. దెబ్బకు విదేశీ పర్యటన రద్దు చేసుకుని రాష్ట్రం బాట పడుతున్నాడు రేవంత్ రెడ్డి. కొండా సురేఖ వివాదంపై పార్టీలో ఇంత రచ్చ జరుగుతుంటే విదేశీ పర్యటనలు ఎందుకంటూ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్కు గట్టిగానే క్లాస్ ఇచ్చింది. తక్షణమే హైదరాబాద్ వెళ్లాలని ఢిల్లీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో లండన్ పర్యటన ముగించుకుని అమెరికా వెళ్లకుండా ఎల్లుండి నేరుగా హైదరాబాద్ తిరిగి వస్తున్నాడు రేవంత్ రెడ్డి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి రద్దు చేసింది అంటూ సీఎంఓ నుంచి కవరింగ్ లీకులొచ్చాయి. రేవంత్ రెడ్డి ఒక్కడే హైదరాబాద్ వస్తుండగా అధికారులు అమెరికా వెళ్తున్నట్టు సమాచారం. ఒకవేళ కేంద్రం అమెరికా పర్యటనకు అనుమతులు రద్దు చేస్తే మొత్తం బృందానికి వర్తించాలి కదా అని ప్రశ్నిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అంటే రేవంత్ తిరుగుటపాకు అసలు కారణం పార్టీలో రెగిన అలజడి తుఫానే అన్నది క్లియర్.